సమంత, నాగచైతన్య వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాయ చేసావే మూవీలో కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి మూవీతో మెప్పించారు. ఇక ఏమాయ చేసావే మూవీ టైంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఇక ఆ తర్వాత 2015లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట పట్టుమని 4 సంవత్సరాలు కాకుండానే విడిపోయి అందరికీ షాక్ అయితే ఇచ్చారు. ఇక విడాకుల అనంతరం ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్న క్రమంలోనే మరలా ప్రేమలో పడి నాగచైతన్య గారి శోభితని, అలాగే సమంత రాజ్ నిడమూర్ గారిని మరలా మ్యారేజ్ చేసుకొని ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్గా వీరిద్దరికి సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్గా మారింది. అదేంటంటే విడాకుల అనంతరం వీరిద్దరు ఇప్పుడు కూడా కలిసింది లేదు, అలాగే మాట్లాడుకున్నది కూడా లేదు. కానీ రీసెంట్గా హైదరాబాద్లో ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత సునీల్ నరంగ్ కుమార్తె సిమ్రన్ నరంగ్ గారి వివాహ రిసెప్షన్కి వీరిద్దరు వారి జీవిత భాగస్వాములతో కలిసి అయితే వెళ్లారు. ఇక ఈ వేడుకలో మాజీ జంటలు నాగచైతన్య, సమంత ఒకే వేదిక మీద కనిపించడంతో వీరు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. విడిపోయిన తర్వాత ఈ ఇద్దరు ఒకే కార్యక్రమానికి హాజరు కావడం ఇది చాలా అరుదైన విషయం కావడంతో అందరి దృష్టి వీరి మీద పడింది. ఇక సమంత తన భర్తతో కలిసి ఉదారంగు చీరలు మెరిసిపోగా రాజ్ ఫార్మల్ షూట్ ధరించి హాజరయ్యారు. మరోపక్క నాగచైతన్య తన రెండో భార్య శోభిత గారితో కలిసి వచ్చారు. ఇక వీరిద్దరితో పాటు నాగార్జున, అమలా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో శోభిత నీలం గులాబీ రంగు చీరలో ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపించారు. ఒకే వేదికపై కొత్త జంటను ఆశీర్వదించే సమయంలో నాగచైతన్య, శోభిత జంట కెమెరాకు చిక్కగా సమంత, రాజ్ కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపించారు. ఇక ఈ మాజీలిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారా లేదనే దాని మీద స్పష్టత లేదు. కానీ ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అయితే జరుగుతుంది. ఇక వీరిద్దరు ఫ్రెండ్లీగా ఉన్నారా, మాట్లాడుకుంటున్నారా అంటూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? నాగచైతన్య, శోభిత అలాగే సమంత, రాజ్ నిడమూరు ఒకే కార్యక్రమానికి కలిసి హాజరు కాకూడదా? ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.